బీటెక్ చదివిన స్టూడెంట్ని చంపేశారు యువన్ని. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఇంత అన్యాయంగా చంపడంపై దీని గురించి ఎలా స్పందిస్తారు మీరు అసలు? అది ఎలాగంటేనండి, యాక్చువల్గా వాళ్ళకి అమ్మాయి ఉంది, తన అబ్బాయిని ప్రేమించిన ఉద్దేశంతో చంపేసి ఉండొచ్చు. కానీ ఏంటంటే చంపడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ అబ్బాయికి అంటే ఆ అబ్బాయి అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ ఏంటంటే అందులో ముందుగా వారించుకోవాల్సింది మీ అమ్మాయిని కూడా. మీ అమ్మాయి చేసే తప్పును కూడా, అంటే ఆ అబ్బాయిని మీరు తప్పుగా భావించి మీరు చంపేసినప్పుడు దానికి సంబంధించి మీ అమ్మాయి కూడా తప్పు చేసినట్టే. దాన్ని ఏంటంటే కాదమ్మా ఇది మన కరెక్ట్ కాదు, మనకు వేరే పని ఉంది, నువ్వు ఏదన్నా చదువుకోవాలనుకున్నావు కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయి అనేసి మంచి సలహా చెప్పుంటే బాగుండేమో. కానీ ఏంటంటే తన అమ్మాయి మళ్ళీ తిరిగి వెళ్ళి ఏదో డిమాండ్ చేశారన్న ఉద్దేశంతో ఆ అబ్బాయిని దారుణంగా చంపడం అయితే చాలా చాలా తప్పు. ఈ విధంగా అయితే వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. మీకు అంటే ఇంత గ్లోబల్ సమాజంలో, ఇంత అభివృద్ధి చెందుతున్న సమాజంలో మీరుండి కూడా ఇంకా అనాగరికమైన చర్యలు తీసుకోవటం అయితే అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఏమైనా సరే ఒక మనిషి ప్రాణం తీయటం అయితే చాలా చాలా తప్పు. మీకు నచ్చకపోతే మీరు దూరంగా పోవటం, రకరకాలుగా పోవటం, లేకపోతే మీ అబ్బాయి ఫోన్లు ఇంటరాక్షన్ లేకుండా చేసుకోవటమో చేయాలి తప్ప బలవంతంగా వెళ్ళి మీ అమ్మాయిని ప్రేమించాడు లేదా మీ అమ్మాయిని ప్రేమించిన దానికి పైగా డబ్బులు డిమాండ్ చేశాడు అన్న విధంగా అతన్ని అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయటం అయితే చాలా చాలా తప్పు. దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. ఎందుకంటే మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టుగా ఉండాలి, కానీ వెళ్ళి ఒక మనిషిని చంపడం అయితే చాలా నేరం. అతనికి బోల్డంత భవిష్యత్తు ఉండొచ్చు, లేదా అతనికి ఎన్నో ఆశలు ఉండొచ్చు, లేదా మీరు అంగీకరించి ఒప్పుకొని ఉంటే కనుక మీ అమ్మాయినే చాలా గౌరవంగా చూసుకుని ఉండొచ్చు. అటువంటి దాన్ని అంటే మీరైనా వేరే అతనికి చేయాలి కదా, మీరైనా ఇంకొక అబ్బాయికి చేయాలి. ఆ అబ్బాయి ఎటువంటి వాడో మీకు తెలియని ఒక అనామకుడిని అంటే ఒక అనామకుడికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసే బదులు తెలిసి వాళ్ళిద్దరూ లవ్లో ఉన్నారు కాబట్టి తర్వాత అయినా సరే మీరు పెళ్లి చేయాలి కాబట్టి ఆ అబ్బాయిని అంగీకరించి గౌరవంగా మీరు అంగీకరించి ఉంటే బాగుండేదనేది నా ఉద్దేశం. ఏమైనా సరే ఒకవేళ మీకు నచ్చకపోయినా సరే ఆ విధంగా చేయటం అయితే చాలా చాలా తప్పు. అంటే ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ తరపు నుంచి 5 కోట్లు అడిగారు, అందుకే ఇప్పుడు ఇలా ఈ రోజున చంపేశాము అని చెప్పి మాట్లాడతాను. దాని గురించి మీరు ఏం చెప్తారు? అది ఎలాగంటేనమ్మా, ఒకవేళ నిజంగా అమ్మాయిని ప్రేమించినప్పుడు లేదా అమ్మాయి కూడా అబ్బాయిని ప్రేమించినప్పుడు డబ్బులు డిమాండ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. డబ్బులు ఎందుకండి మధ్యలో? మీరు డబ్బుల కోసం ప్రేమించారా లేకపోతే దేనికోసం ప్రేమించారు? మీరిద్దరూ హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో మీరు మనసులు కలుపుకున్నారు, కొంతకాలం హ్యాపీగా ఉంటున్నారు. దానికోసం మళ్ళీ నా కట్నం వచ్చేస్తుంది లేదా రకరకాలు వచ్చేస్తారన్న ఉద్దేశంతో డబ్బులు డిమాండ్ చేయటం అంటే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. అది అలాగే అమ్మాయిలైనా సరే ఫోక్సో కేసు పెట్టడము, లేకపోతే తనకు లొంగకపోతే ఫోక్సో కేసు పెట్టడం, లేదా అబ్బాయిలు అయితే కనుక ఎలాగైనా వాళ్ళు ఇచ్చేలాగా ఉన్నారు కదా, వాళ్ళు కోటీశ్వర్లేమో అన్న ఉద్దేశంతో వీళ్ళ డబ్బులు చేసి ఈ డబ్బుల కోసమే డబ్బులతోనే జీవితం గడపాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తే కనుక అది చాలా చాలా తప్పు. ఒకవేళ నిజంగా తప్పైనా సరే ఇలా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని మీరు ఏదైనా కేసు పెట్టి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి తప్ప మీరు వెళ్ళి డైరెక్ట్గా మీ కక్ష తీర్చుకునే విధంగా మీరు హత్య చేయటం అయితే చాలా చాలా తప్పు. బీటెక్ చదువుతున్న స్టూడెంట్ని యువన్ని ఇలా చంపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఇట్స్ వెరీ రాంగ్ అండి. అలా ఏదైనా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. మనకు పెద్దలు ఉన్నారు, పోలీస్ ఉంది, చట్టం ఉంది, లా ఉంది. సో వీళ్ళందరూ చూసుకుంటారు. కంప్లైంట్ ఇస్తే మనకు ఆ రైట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంపేంత రైట్ మనం ఎవరం? అవతల పర్సన్ని చంపేంత రైట్ ఎవరు ఇచ్చారు కదా? సో వాడిని 10 మందిని మాత్రం వాళ్ళని ఉరిశిక్ష తీయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయిని కూడా చంపేయాలి. ఎందుకంటే ఈ అబ్బాయి ఆత్మకు శాంతి ఇవ్వాలంటే అమ్మాయి ఖచ్చితంగా చంపేయాలి. చట్టాన్ని ఎట్లాగో చేతిలో తీసుకుంటా అన్నది వాళ్ళక్క. తను మాట్లాడుతుంటే లిటరలీ గూస్ బంప్స్ ఒక్కొక్క వర్డ్కి. తను మాట్లాడే విధానం, అసలు ఎంత పెయిన్. ఒక తమ్ముడు, తోడబుట్టినోడు, రక్తం, ఒక్కడే తమ్ముడు, తను చంపేసిరు కత్తిపోట్లు అంటే ఎవరైనా ఏం తీసుకోగలుగుతామా? మన పక్కింటోళ్ళే మనకే బాధ అనిపిస్తుంది చూసేటోళ్ళకు. వాళ్ళ అక్కకి ఎలా ఉంటుంది ఇంకా? సో చట్టం అనేది నిజంగా బతుకుంటే, కళ్ళు తెరిచే ఉంటే ఈయనకి ఏదో ఒక శిక్ష ఇవ్వాలా, ఏదో ఒక పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. అండ్ ఆల్సో ఇలాంటివి ఇంకా జరగొద్దంటే ఏదో కఠినంగా శిక్షించాలి వీళ్ళని. అంటే ఇన్ని రోజులు అవుతుంది కదా, ఇంకా ఏమీ తేలట్లేదు. ఇప్పుడు ఎక్కడికక్కడ ధర్నాలు అవుతున్నాయి. ఈయన గురించి, యువన్ గురించి ఎక్కువగా అందరూ ఫైట్ చేస్తున్నారు. సో పోలీసులు కానీ మిగతా వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు ఆడపిల్ల వైష్ణవికే ఇప్పటిదాకా ఏ దిక్కు లేదు, ఏ తీర్పు లేదు. అబ్బాయి ఈయనకు ఏం తీర్పిస్తుంది గవర్నమెంట్? నాకు ఇక్కడ ఒక పాయింట్ అర్థం కాదు.
చంపినోన్ని తీసుకుపోయి జైల్లో 3 పూటల ఫుడ్ పెట్టుకుంటా మంచిగా చూసుకుంటారు. మరి చనిపోయిన ఫ్యామిలీ చనిపోయిన పరిస్థితి ఏంది? వాళ్ళు ఏం చేయాలి మరి? అంటే ఏడ్చి మానసికంగా గురి కావాలా? అసలు చట్టం, లా అండ్ ఇవన్నీ ఎందుకున్నాయి? అసలు చట్టం ఎందుకుంది? గవర్నమెంట్ ఎందుకుంది? ఏదో ఒకటి శిక్షించాలి కదా. చేత కాకపోతే ఎప్పుడు పబ్లిక్ వదిలేయుర్రా అని పబ్లిక్ చూసుకుంటుంది. ఇప్పుడు మీరేం పిక్తలేరు కాబట్టే ఇట్లాంటి 100 వస్తున్నాయి కేసులు. ఒక్కసారి చూపి ఉండరు పీకి ఏనా డాష్ గాడైనా భయపడతాడు కదా. మీరు నేను ఇలా మాట్లాడుతున్నా అని కామెంట్ సెక్షన్లో మీరు ఎన్ని అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక తమ్ముడు ఉంటాడు, ప్రతి ఇంట్లో ఒక అక్క ఉంటుంది, చెల్లు ఉంటుంది. రేపు వాళ్ళ వరకు వచ్చినది మన వరకు రాదు అని అయితే మనం అనుకోవద్దు. డెఫినెట్లీ మన వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను చెప్పాలనుకుంది ఒకటే, గవర్నమెంట్ అనేది కరెక్ట్ ఉండాలి. గవర్నమెంట్ ఏదో ఒకటి శిక్ష ఇలాంటి వాళ్ళకి విధిస్తే ఈ శిక్ష వీళ్ళు చూసి అరే పలానా మనిషికి ఇలా చేసిర్రు, మనం చేస్తే ఇలా చేస్తారు అని ప్రతి ఒక్క డాష్ వానికి పడిపోవాలా. అలాంటి శిక్ష విధిస్తేనే ఎవ్వడైనా మారుతాడు. లేదు ఏం పీకలేరు అనుకో, పబ్లిక్ అప్పయ్యప్పుర్రి వాడిని ఏం చేయాలో అది చేయాలి. యువన్కి మాత్రం జస్టిస్ జరగాలి. యువన్ వాళ్ళ సిస్టర్, మేము తోడు ఉంటాం, వాడిని ఏం చేస్తావో చెయ్యి, మీకు సపోర్ట్ వస్తాం. చట్టాన్ని చేతిలో తీసుకో సిస్టర్, అంతే. పోలీసు వాళ్ళతో ఈ లాతో ఎవరితో ఏం కాదు, వేస్ట్. అక్యూజ్నేమో తీసుకోపోయి జాస్తారంట, విక్టిమ్కి ఏమో బజార్లు ఇడుస్తారంట. ఇట్లుంది మొత్తం. గవర్నమెంట్ చేంజ్ అవ్వాలా. అంటే శిక్షలు గట్టిగా లేవు కాబట్టే ఇప్పుడు ఇన్ని హత్యలు ఇన్ని ఇలా జరుగుతున్నాయి అనుకోవచ్చా? అవును అండి, ఏదన్నా ఒక శిక్ష ఇవ్వండి. ఆడపిల్ల మ్యాటర్, ప్రెగ్నెంట్ ఉన్న ఆమెను చంపేసిన ఏం చేయలేకపోయారు గవర్నమెంట్. స్టిల్ ఇప్పటి వరకు అసలు ఆ కేసులో ఏ మలుపు తిరగలే. అలాంటిది ఒక అబ్బాయి 21 years, వాళ్ళ అమ్మాయి ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది. వాళ్ళ పరిస్థితి చూస్తే మిడిల్ క్లాస్ పర్సన్ మల్లారెడ్డి కాలేజ్లో చదివిపిస్తుంది. మల్లారెడ్డి సార్ ఒక్కసారన్నా పోయి, మీ కాలేజేగా లక్షలు దొబ్బి తీసుకుంటారు ఫీజులు, ఒక్కసారన్నా వాళ్ళని పోయి మాట్లాడిచ్చిర్రా, కలిసిర్రా? కొన్ని కోట్ల మంది ఆ అబ్బాయి గురించి కథలు వచ్చినప్పుడు మీరేం చేస్తారు సార్? మీరు మాట్లాడేంత రైట్ లేదా, దమ్ లేదా? అంటే మీరేమన్నా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఆదుకోవాల్సి వస్తుందనా? డబ్బులు లేకున్నా సరే సార్, కానీ ప్రాణానికి ప్రాణమే బదులుగా ప్రాణమే ఇవ్వాలి. అట్లయితేనే సెట్ అవుతుంది. ఇంకొకళ్ళు చెయ్యరు ఇలాంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యాలన్నా అరే పలానోనికి జరిగిందిరా, రేపు మనకు కూడా జరగదా అని ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తుంది. సో గవర్నమెంట్ అనేది ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మీకు ఏది కాదు, శాత కాదంటే ఎప్పురి మాకు అప్పచెప్పుర్రి, మేమే చట్టం చేతిలో తీసుకొని ఏదన్నా చేస్తాం. మీరు గాజులు వేసుకొని కూర్చోర్రి.